Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is a path through deep forest woods. A path through deep forest woods. వాక్యగా గమనించినప్పుడు దేవుని ప్రజలు ఇశ్రాయేలును అరణ్య మార్గం గుండా లెడ్ దెమ్ త్రూ డీప్ ఫారెస్ట్ వుడ్స్. ఈకో పార్క్లో ఉన్నాం. డీప్ ఫారెస్ట్ వుడ్స్ చూసాం, లోపలికి లోనది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు 40 సంవత్సరములు అరణ్య ప్రాంతంలో ప్రయాణం చేసినప్పుడు ద లార్డ్ వెంట్ బిఫోర్ దెమ్. వాక్యభాగం గమనించినప్పుడు నిర్గమకాండ 13వ అధ్యాయం 21వ వచనం, వారు పగలు రాత్రి ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకు రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారికి ముందుగా నడుచుతూ వచ్చింది. ద లార్డ్ వెంట్ బిఫోర్ దెమ్ టు లీడ్ ద వే, టు లీడ్ దెమ్ త్రూ డీప్ ఫారెస్ట్ వుడ్స్. వారి ఎరుగ నూతన త్రోవల ప్రభువారు వారు నడిపిస్తూ వచ్చాడు. ఇట్ డజంట్ లీవ్ us వితౌట్ గైడెన్స్. ఎలాంటి మార్గదర్శనం లేకుండా ప్రభు విడిచే దేవుడు కాదాయన. ఇక్కడ గమనించినప్పుడు పగటి వేళ యెహోవా త్రోవల వారిని నడిపించుటకే పగటి వేళ మేఘస్తంభం, పిల్లర్ వాజ్ a testament to other nations, conveying that God's involvement, who protects, the protector of his people. ఈ యొక్క మేఘస్తంభమును గమనించినప్పుడు, అగ్నిస్తంభమును గమనించినప్పుడు ఇతరులకు సాక్ష్యం. ఎందుకనగా దేవుని యొక్క ప్రమేయము, దేవుని సంరక్షణ వారికి ఉన్నది అని సత్యాన్ని విశదపరచుటకు మేఘస్తంభం అగ్నిస్తంభం ప్రభు ఉంచాడు. నిర్గమకాండ 14వ అధ్యాయము 24వ వచనం గమనించినప్పుడు, అయితే వేకువ సామున యెహోవా అగ్ని మేఘ స్తంభమైన స్తంభము నుండి ఐగుప్తుల దండ వైపు చూచి ఐగుప్తుల దండను కలవరపరిచాడు. ఐగుప్తుల ప్రభు కలవరపరిచాడు ఆయన. వాక్య భాగంలో ఆ అగ్ని మేఘ స్తంభమైన స్తంభము నుండి ఐగుప్తుల దండ వైపు చూచి ఐగుప్తుల దండును కలవరపరిచాడు. వారి రథచక్ర ఊడినట్లుగా చేయగా వారు బహు కష్టపడి తోలుతూ ఉండేది. అప్పుడు ఐగుప్తులు ఇశ్రాయేలు నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయొచ్చు అని చెప్పుకున్నది. తర్వాత విట్నెస్ మేఘస్తంభం అగ్నిస్తంభం నుండి ప్రభు వారు ముందుగా నడుచు వచ్చాడు కాబట్టి వారి రథములను గమనించిన ఊనట్టుగా రథ చక్రములు ఊనట్టుగా చేశాడు ఆయన. యెహోవా వారి పక్షం మనతో యుద్ధము చేయొచ్చునని వారు చెప్పుకున్నారు. పిల్లర్ ఈజ్ ద పిక్చర్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ a lesson to us that God never leaves nor forsakes his people. ఈ అగ్నిస్తంభం మేఘస్తంభాన్ని గమనించినప్పుడు ఇట్స్ ద పిక్చర్ ఆఫ్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్. దేవుని యొక్క విశ్వాసే గుర్తుగా ఉన్నవి. అండ్ లెసన్ టు దట్ గాడ్ నెవర్ లీవ్స్ us. ప్రభు మనం విడబడు ఇరబాయడు అన్న సత్యాన్ని ఈ యొక్క అగ్నిస్తంభం మేఘస్తంభం గుర్తు చేస్తున్నవి. కాబట్టి ఈనాడు దేవుడు మనకు అగ్నిస్తంభం మేఘస్తంభం లేకపోయినా మా జీవిత ప్రయాణంలో గాడ్ హ్యాస్ గివెన్ సంథింగ్ బెటర్ దాన్ ద ఇన్వెల్లింగ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం, ఆనాడు మేఘస్తంభం అగ్నిస్తంభంలో ఉన్నది. వారికి వెలిగించుటకే త్రోవ చూపించుటకే నడిపించిన ప్రభు ఉంచాడు. వారి ముందుగా నడుచూ వచ్చాడు. ఈనాడు పరిశుద్ధాత్మ దేవుని ఆయన మనకు ఉంచాడు ఆయన. కాబట్టి ఆర్ యు ఫాలోయింగ్ ద హోలీ స్పిరిట్ లీడింగ్? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ముందుకెళ్తున్నావా? ఈనాడు చాలామంది కూడా లౌకిక ఆత్మను పొంది లౌకిక ఆత్మ చేత నడిపించబడుతున్నారు. కాబట్టి వారి జీవితంలో ఎన్నో ఉపద్రవాలు ఎదుర్కొంటున్నారు, పరాజయం పాలవుతున్నారు. బికాస్ దే ఆర్ నాట్ బీయింగ్ గైడెడ్ బై ది హోలీ స్పిరిట్. To follow the Holy Spirit leading is very important in our lives.
మా జీవిత ప్రతి విషయంలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో ముందుకెళ్ళాలి. అండ్ గాడ్స్ రిటన్ వర్డ్, దేవుని యొక్క గ్రంథస్థమైన వాక్యము ఆలంలో ఉన్నప్పుడు యూ విల్ నో వేర్ టు టర్న్. ఎలా మనం ప్రక్కకు మళ్ళాలో, ఏ మార్గం వెళ్ళాలో ఆ దారి సుస్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేస్తాడు. కాబట్టి పిల్లారా, దేవుడు ముందుకు నడిచే దేవుడు ఉన్నాడు. ఈయన పరిశుద్ధాత్మ దేవుడు ఉంచాడు. కాబట్టి ఇలాంటి జటిలమైన మార్గంలో ఆయన చిన్నగా నడిపిస్తాడు, క్షేమాన్ని మనకిస్తాడు. వాళ్ళ కృప దేవుడు మన దయచేయును గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నత మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు తండ్రి. ఆయన అరణ్య మార్గంలో నడిపించాడు. ఈయన అరణ్య యాత్రలో ఉన్నాం నాయన. ఈ అరణ్య యాత్రలో ఆత్మీయాత్ర ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మాకు ఒక అగ్నిస్తంభంగా మేఘస్తంభంగా ఉంచారు. కాబట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఆయన యొక్క నేతృత్వంలో సారథ్యమున ప్రభువా మేమందరం ముందుకు సాగిపోవడం కృప దయచేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఏ దిశ నడిపించినా, ఏ మార్గం నడిపించినా విధేయత చూపించి నడుచుకోవడానికి కృపనివ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ, వాక్య వింటున్న ప్రతి వారి జీవితంలో తండ్రి ధైర్యాన్ని ఉంచండి ప్రభువా. పిలుకలు పడుతండి, ఆత్మీయ జరిగించి మీరే మహిమ పొందమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడే ఉండును గాక. ఆమేన్.